పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాల్సిన బాధ్యత ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వర్తకుల ఆలోచన సరళి మారాలన్నారు. అప్పుడే వ్యాపార వృద్ధి సాధిస్తుందన్నారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలన్నారు. వ్యాపార రంగం అభివృద్ధితోనే సమాజ వికాసం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తీసుకుంటున్నటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు ఈ అసోసియేషన్లో ఎక్కువ భాగం వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మీరు సామాజిక దృక్పథంతో ముందుకు సాగేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మీరు సమాజ సేవలో ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఇదే సామాజిక దృక్పథంతో ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలంటే మీ కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒక నూతన ఆలోచనలతో ముందుకు సాగితే తప్పకుండా మిగతా వర్గాలు కూడా న్యాయం చేసేటువంటి దిశగా మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఆలోచనని ఎంఎస్ఎంఈకి ఇచ్చేటువంటి తోడ్పాటు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వ్యాపారాలు చేసుకునేటువంటి సామాన్య వర్గాల దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నారో మీరందరూ కూడా అవగాహన చేసుకొని దీనికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని తప్పకుండా కేంద్ర మంత్రి వర్యులు సహాయ సహకారాలతో గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యేటువంటి లక్షణ ఒక ఆలోచనతో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి దానికి ఏల్చూరి వెంకటేశ్వర గారు పూర్తి బాధ్యత ఉందని చెప్పి ఆయన కూడా తెలియజేస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుని తయారు చేసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా అనేక రకాలుగా వ్యాపారాలు మారుతా ఉన్నాయి. మారుతున్నటువంటి వ్యాపారాలని మీరందరూ కూడా ఆలోచించుకొని దానికి తగినట్టుగా మనకు అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఏల్చూరి వెంకటేశ్వర గారికి అలాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారికి అనేక బాధ్యతలు, కానీ బాధ్యతలు తీసుకోవడానికి అపారమైన అనుభవం ఉన్నటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారికి మంచి ఇప్పుడే మేము కూడా దీంట్లో చూసాం. అనేక అనుభవం, రాజకీయ అనుభవం ఉంది, వ్యాపారం రంగాల్లో అనుభవం ఉంది, అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారిని సరైన నాయకుల్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నుకున్నటువంటిగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆయనకు ఒకసారి కంగ్రాచులేషన్ చెబుతున్నాను. అలానే అన్నగారు చెప్పినట్టుగా ఇన్ని కాంతారావు గారు చెప్పారు. ఈ రోజున వ్యాపారస్తులు అనేక రకాలుగా నెంబర్ ఆఫ్ రాజధాని ప్రాంతం కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ రెక్టిఫై చేసుకొని మరి ఈ రోజున ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలువని కాపాడాలంటే మామూలు విషయం కాదు. ఇది రజత కిరీటం అయినా కానీ ముళ్ళ కిరీటంగా భావించి చక్కగా పనిచేయాలిగా, కష్టపడి పనిచేయాల్సిందిగా కోర్సు. అలానే వ్యాపారస్తుల మెంబర్షిప్ కూడా ఈ రోజుకి ఈ వయసుకి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆదుకురాలిగా, మీరు మెంబర్షిప్ తీసుకోండి అంటే ఎంత పనిలో నిబద్ధత, అటువంటి నిబద్ధత వ్యక్తిగా ఆయన తర్వాత వారసుడిగా వచ్చిన మీరు కూడా అలానే చేయాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నేను ఒక వ్యాపారస్తుడిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అలానే మన